హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళండి. లాస్ట్ వరకు చూడండి. మా దగ్గర అయితే వెదర్ అస్సలు బాగాలేదు, చల్లగా గాలి వస్తుంది. ఒకరోజు నైట్లో వర్షం కూడా పడింది. ఈ వెదర్ అస్సలు అర్థం కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బలం వచ్చేసిందా నీకు? అందుకే మంచిగా తినాలి. బువ్వ తినాలి. హాయ్ చెప్పు. హాయ్. పొద్దున 9 గంటలకు లేచి రేపు స్కూల్కి వస్తే మరి ఎట్లా? 7కి లేవాలి, 8 కల్లా టిఫిన్ చేయాలా, 9 కల్లా స్కూల్లో ఉండాలి. ఈరోజు అభి అనే వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది. వాళ్ళ కూతురు బర్త్డే ఈరోజు. ఇక దానికోసం అనేసి తొందరగా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. నిజానికి మా ఆయనను చూస్తే చాలా జెలసీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు. నిజంగా ఫ్యామిలీలో కూడా ఇంత మంచి బాండింగ్ ఉంటుందో లేదో తెలియదు కొంతమందిలో. కాకపోతే ఈ నలుగురు ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటారు. ఇక అభి అన్న ఇక్కడికి రావడంతో అసలు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వారైతే. ఇక ఈరోజు బర్త్డే ఉంది ఈవినింగ్. మా వారు ఇక దానికోసం సెకండ్ షిఫ్ట్ ఉండే, ఇక ఆయన ఫస్ట్ షిఫ్ట్ వేసుకొని ఈవినింగ్ వచ్చేస్తారు. ఇక తను రాగానే పార్టీకి వెళ్ళాలి. ఇక ఆలోపు ఇంట్లో పని అంతా చేసుకుందామనేసి అన్నీ నీట్గా పెడుతున్నాను. ఎందుకు ఎక్కడికన్నా వెళ్దామంటేనే నాకు ఎక్కువ ఇల్లు క్లీన్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ నీట్గా ఉన్నాయి అనేసి అంటే హ్యాపీగా వెళ్ళవచ్చు, ప్రశాంతంగా రావచ్చు అనేసి. ఇక వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు చాలా పట్టినాయి గోడకి, అందుకనే క్లీన్ చేస్తున్నాను. ఇక పక్కన ఫ్రిడ్జ్ అలాగే స్పూన్స్ పెట్టుకున్న ర్యాక్ అలాంటివి అన్నీ డస్ట్ పట్టినాయి, అందుకనే క్లీన్ చేస్తున్నాను. నాకైతే ఇంట్లో ఏది క్లీన్గా లేకపోయినా అస్సలు మనశ్శాంతిగా ఉండదు. అది తీసిందాకా అది తుడిచిందాకా అస్సలు ప్రశాంతంగా ఉండను. ముఖ్యంగా స్టవ్, ఇంకా అది వంట చేసేటప్పుడు గిన్నె పైన ఉన్నా సరే అది వేడి తగిలినా పర్లేదు, అది తుడుచుకుంటూనే వంట చేస్తాను. చిన్న మరక కూడా పడిందా అస్సలు ప్రశాంతంగానే ఉండను. హలో, ఏం చేస్తున్నారండి? హలో నాని, అన్నయ్య ఏడుకోండి చూడుపో. ఏడి అన్నయ్య? నెత్తి దూకో నాన్న, జరా నెత్తి దూకోరా. లక్కీ అద్దంలో చూసుకుంటా, నెత్తి దూకో. కింద పడతా. మా చిన్నోడు కాస్త రోజు రోజుకి పెద్దోడు అయిపోతుండు. వాడంతటా వాడు బెడ్ కూడా ఎక్కేస్తున్నాడు. ఇక ఎక్కిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్లో చూసుకుంటూ డ్యాన్స్ చేయడాలు, ఇంకా తల దూకోవడాలు చేస్తుండు. వీడితోనైతే రోజు కష్టం వచ్చి పడింది. ఇక అమ్మ అయితే వంట చేసింది, రొట్టె కూడా చేస్తుంది. ఇక వేడివేడిగా ఒక రొట్టె తీసుకొని తిన్నాను, పిల్లలకు కూడా తినిపించాను. ఇక అమ్మ అయితే రొట్టె చేసింది కదా, నేను చక్కగా కూర్చొని తింటున్నాను. అమ్మ వెళ్ళిన తర్వాత 3 పూటల అన్నమే దిక్కు. అమ్మ ఉన్నప్పుడే మంచిగా రొట్టె తింటాను. ఇక తర్వాత మేము ఎట్లయినా టిఫిన్స్ అన్నమే తినాల్సి వస్తుంది. ఈ రోజు మొత్తం క్లీనింగ్తోనే సరిపోతుందేమో. నేను క్లీన్ చేసిన తర్వాత అమ్మ మళ్ళీ రొట్టె చేసింది. పైన చిన్న స్టవ్ ఉంటుండే, ఇక దాంట్లోనే పైన వేస్తుండే, కానీ అది ఖరాబ్ అయింది, అందుకని ఇంట్లోనే వేస్తుంది. ఇక నేను క్లీన్ చేసిన తర్వాత చేయడం వల్ల మళ్ళీ నేను క్లీన్ చేయాల్సి వచ్చింది. ఏంటో నేను ఏదన్నా క్లీన్గా ఉండాలి అనేసి అనుకుంటే అది అస్సలు క్లీన్గా ఉండదు, మళ్ళీ నాకు ఏదో పని పడుతూనే ఉంటుంది. ఇకపోతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేయట్లేదబ్బా. మీకు నచ్చుతున్నాయా లేదా నాకు ఎలా తెలిసేది? కాస్త వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళండి. ఆ ఒక్క కామెంట్తోనే అసలు ఎంతో ఎనర్జీ అవుతుంది నాకు ఇంకా వీడియోస్ తీయాలి అనేసి. నిజానికి యూట్యూబ్ అయితే మా మెమరీస్ కోసం అట్లా అనేసి స్టార్ట్ చేశాను, కానీ చాలామంది వీడియోస్ చూసిన తర్వాత ఇదొక హాబీగా చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇందులో కూడా మనీ వస్తుందని తెలుసుకొని నేను కూడా స్టార్ట్ చేశాను. నేను చదువుకున్న చదువుకి ఇప్పట్లో న్యాయం చేయలేను, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా.
వాళ్ళు కాస్త స్కూల్కి వెళ్ళే టైంలో నేను జాబ్ చేద్దామని ఇప్పటికైతే ఆపేశాను. ఇక నేను చేసింది నర్సింగే కాబట్టి పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా చూసుకోవాలనేసి నేను చేసుకున్నా. అలాగే నా ద్వారా చాలామంది నేర్చుకుంటారనేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఇలా ట్రై చేస్తున్నా. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలో అమ్మ రొట్టెలు చేసింది, లేదంటే అదే కంటిన్యూ చేస్తుంటే ఇది తుడవడం. ఇంకా అమ్మ రొట్టెలు చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసి ఈ ర్యాక్ వచ్చేసి తూడ్చాను. అలాగే ఫ్రిడ్జ్ కూడా తూడ్చాను. ఈ ర్యాక్ నేను పెద్దోడికి తీసుకున్న మెడిసిన్స్కి, ఒక దాంట్లో డైపర్స్, ఒక దాంట్లో వాడి నాప్కిన్స్ అట్లా పెట్టుకోవడానికి. పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. దుమ్ము పడకుండా వాళ్ళ బట్టలకి, డైపర్స్కి, మెడిసిన్స్కి. ఎవరైనా న్యూ మమ్మీస్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. చాలా బాగుంటుంది పిల్లలకి వాడుకోవడానికి. ఆర్గనైజింగ్గా కూడా పెట్టుకోవచ్చు మన బెడ్రూమ్లో. ఇంకా పిల్లలకి ఇప్పుడు పెద్ద అయ్యారు, వాళ్ళ బట్టలు అవి సరిపోవట్లేదు అని సెల్ఫ్లో పెడుతున్నా. ఇక నేను అది కిచెన్లో స్పూన్స్, పిల్లలకి బౌల్స్, చిన్న కోపలు అలాంటివి అన్నిటిని పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నా. ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 4 అలా అవుతుంది. మా వారు వచ్చే టైం అయింది. నేనైతే ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను. వీళ్ళకు కాస్త స్నానం చేపించి రెడీ చేపిద్దామంటే వీళ్ళ ఆటలు అయితే ఉడవనే లేదు. ఇంతలో మా వారు వచ్చారు. ఇక పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయిపోయి బయలుదేరాము. ఇంతలో ఒక చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు ఏందో మా చిన్నోడు చెప్తాడు, మీరు వినండి. అబ్బాయిందా? ఏ హాస్పిటల్ కోదాం మరి? ఏ హాస్పిటల్ కోదాం? డీకి అబ్బాయింది కదా, ఏ హాస్పిటల్ కోదాం? ఇది సంగతి. మా పెద్దోడు సైకిల్ కొద్దిగా ఖరాబ్ అయింది. అంటే అది వీళ్ళు ఉంటుంది కదా తొక్కేది, ఆ పెడల్ పని చేయట్లేదు. వాడిది ఒకరిదే అనుకున్నాము, కాకపోతే చిన్నోడిది కూడా ఖరాబ్ చేసాడు. ఇప్పుడు రెండుని బాగు చేయడానికి మళ్ళీ షాప్కి వెళ్తున్నాము. పెద్దోడికి చిన్నోడికి వాకర్ నుంచి ఇప్పుడు సైకిల్ వరకు ఈ షాప్లోనే కొన్నాము. వాళ్ళు కాస్త పరిచయస్తులు కాబట్టి అక్కడనే తీసుకున్నాము. ఇక క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వాకర్స్ కానీ, ఇంతకుముందు వాళ్ళు చిన్న చిన్న ఆడుకునే బండ్లు అవన్నీ ఇన్నే తీసుకున్నాను. ఇక తర్వాత అవి బాగు చేసుకున్న తర్వాత షాప్కి అయితే వచ్చాము. పాప కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి కదా, ఫ్రాక్ తీసుకుందామని షాప్కి వచ్చాను. ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసి ఇంకా అలాగే ఇంటికి బయలుదేరాము, అభి అన్న వాళ్ళ ఇంటికి.
పాప భలే ముద్దుగా ఉంది కదా. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి, చాలా వెరైటీసే పెట్టాడు అన్నయ్య. ఫుడ్ అయితే చాలా బాగుంది.